అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ప్రతిరోజు పండుగ వాతావరణం నెలకొందని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ రామవరపాడు బ్రిడ్జ్ కండ్రికా రోడ్డు సమీపంలో సోమవారం ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలతో పాటు ఎగ్జిబిషన్ను ఎంపీ కేశినేని శివనాథ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. 3 రోజుల సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ వాడవాడలా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో సిరి ఈవెంట్స్ ఆధ్వర్యంలో రామవరపాడు కండ్రికా రోడ్డు సమీపంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఎంతో ఉత్సాహభరితంగా సాగాయి. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై సంక్రాంతి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. బొండా ఉమామహేశ్వరరావు సతీమణి బొండా సుజాత, కుమారుడు బొండా సిద్ధార్థ కార్యక్రమానికి హాజరయ్యారు. సంబరాల్లో భాగంగా నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు, కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీల్లో గెలిచిన విజేతలకు ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమా బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న దివ్యాంగురాలను ప్రత్యేకంగా అభినందించి నగదు బహుమతి అందజేశారు. అలాగే ఎంపీ చిన్ని, బొండా ఉమా భోగి మంటలను వెలిగించి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు నిరాశ నిస్పృహలతో ఏ పండుగ సంతోషంగా జరుపుకోలేదన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి పండుగను చాలా ఆనందంగా జరుపుకుంటున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ప్రతిరోజు పండుగ వాతావరణం నెలకొని ఉంటుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అన్న బొండా ఉమా గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం మా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా నిర్వర్తించడానికి వాళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన బొండా ఉమా గారి కుటుంబ సభ్యులందరికీ, మా తెలుగు తమ్ముళ్ళందరికీ, అంతేకాకుండా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే గ్రామాన రైతులకి పంట వచ్చే సమయంలో జరిగే ఈ పండగ అందరూ కూడా కళాకారుల్ని పోషించే విధంగా చూస్తే మనం పల్లెటూరులో గంగిరెద్దులు, గొబ్బిళ్ళు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ విజయవాడ నగరానికి కూడా తీసుకువచ్చి మా విజయవాడ ప్రజలు కానీ, తెలుగు తమ్ముళ్ళు కానీ, లేకపోతే కూటమి నాయకులు కానీ ఇవాళ గ్రామీణ వాతావరణాన్ని ఇక్కడికి ప్రతిబింబించే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తప్పకుండా ఈ 3 రోజులు సంక్రాంతి సంబరాల వల్ల ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఈ సంక్రాంతి అందరికీ మంచి విజయాలు అందించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కనిపించని సంక్రాంతి శోభ ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరిలో కనిపిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా సంక్రాంతి శోభ వెళ్లి విరుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు బొలిశెట్టి వంశీ, 1వ డివిజన్ అధ్యక్షుడు కొమ్మినేని సురేష్, ప్రోగ్రామ్స్ ఆర్గనైజర్స్ కంచి ధనశేఖర్ తో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ 2026 నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మరియు ఈ నూతన సంవత్సరంలో వచ్చే తొలి పండుగ, అతిపెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతికి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ సంక్రాంతి ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో రైతులందరూ సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఆ పెట్టుబడుల వల్ల మన యువతకి ఉపాధి కలగాలి, అలాగే అందరి వ్యాపారాలని కూడా బాగుండాలని హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తూ, ఈరోజు సంక్రాంతి అంటేనే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దల వరకు అందరికీ కూడా సరదా. ఆ సరదాని అన్ని చోట్ల కూడా అత్యంత వైభవంగా జరిపేదానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకరిస్తూ ఉంది. చక్కటి ముగ్గుల పోటీలు, అలాగే గంగిరెద్దులు, హరిదాసులు, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు, పిల్లలు ఆడుకోవడానికి అనేకమైన జైంట్ వీల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసాం. అన్ని రకాలుగా కూడా ఈ పండగ 3 రోజులు ప్రభుత్వం సహకారంతో, ముఖ్యమంత్రి ఆశీస్సులతో బ్రహ్మాండంగా జరగాలని, అందరికీ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలని ప్రారంభించుకోవడం జరిగింది.
చాలా సంతోషంగా ఉంది. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.